ఎల్ఐసి బీమా సఖి యోజన మహిళల కోసం కొత్త పథకం ప్రారంభించినటువంటి ప్రధాని మోడీ 2 లక్షల మంది నియామకం. మహిళా ఏజెంట్లకు స్టైఫండ్ కూడా. తొలి 3 ఏళ్లు అందజేత. 10th క్లాస్ ఉత్తీర్ణత. 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు అర్హులు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం. బీమాపై అవగాహన లక్ష్యం. జీవిత బీమా సంస్థ వెబ్సైట్లో దరఖాస్తుల స్వీకరణ షురు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఒకసారి ఇది చాలా క్లియర్గా చాలా మందికి యూజ్ అయ్యేటువంటి అంశం కనబడుతూ ఉంది. మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించింది. ఈ మేరకు మహిళల సాధికారత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేటువంటి బీమా సఖి యోజనను ప్రధాని మోడీ బుధవారం సోమవారం హర్యానాలోని పానీపట్లో ప్రారంభించారు. మహిళలకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులకు తొలగించి వారు సాధికారులయ్యేలా చేస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మన ఆడబిడ్డలు ముందుకెళ్లేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బీమా సఖి యోజనలో చేరేందుకు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఉంటుంది. సోమవారం నుంచే ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తులు ఫామ్లు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం తొలి దశలో భాగంగా 35,000 మందిని బీమా సఖులుగా నియమించున్నారు. అనంతరం ఎంపికైనటువంటి మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం. బీమాపై అవగాహన కల్పించే ఈ మహిళా ఏజెంట్లకు 3 ఏళ్ల పాటు స్టైఫండ్ కూడా అందజేయనున్నారు. వీరికి తొలి ఏడాదిలో నెలకు 7,000 చొప్పున, రెండో ఏడాది నెలకు 6,000, మూడో ఏడాది నెలకు 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఈ పథకం కింద 3 ఏళ్లలో 2 లక్షల మంది మహిళలను బీమా సఖులను నియమించున్నారు. శిక్షణ అనంతరం ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి వీరికి స్టైఫండ్తో పాటు కమిషన్ కూడా అందజేస్తారు. పట్టభద్రులైనటువంటి బీమా సఖులను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా నియమించే అవకాశం కూడా ఉంటుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో, సో దీనికి సంబంధించి చాలామంది కూడా ఎల్ఐసి కడతారా అంటే ఒక సెక్యూర్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లన్నీ కూడా ఎల్ఐసిలో ఉంటాయి. సో దానికి సంబంధించి ఎల్ఐసి ఏజెంట్లుగా మహిళలను తీసుకురావాలంటే ఒక దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ ఎల్ఐసి ఏజెంట్లుగా దేశవ్యాప్తంగా 2 లక్షల మంది మహిళలను పెట్టాలనేటువంటి దాంట్లో వాళ్ళకి స్టైఫండ్తో పాటు ఆ కమిషన్స్ కూడా ఇవ్వాలనేటువంటి దాంట్లో ఈరోజు 2 లక్షల మందిని ట్రైన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంది. దయచేసి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పథకంలో భాగంగా అప్లై చేయాలి. అప్లై చేసేసి మీరు ఎల్ఐసి ఏజెంట్లుగా ఉంటే కనుక ఖచ్చితంగా నెలకు ఎంతో కొంత స్టైఫండ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంత మేర మీరు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరూ కూడా అప్లై చేసుకోండి. అర్హులైన వాళ్ళకు ట్రైనింగ్ 3 నెలల పాటుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.